కంప్యూటర్ మీకోసం సిరీస్లో భాగంగా మనం టాలీ సిరీస్ చెప్పుకుంటున్నాం. సో లాస్ట్ సెషన్ 1లో మనం టాలీ యొక్క స్క్రీన్స్, దట్స్ మీన్ పార్ట్స్ ఆఫ్ స్క్రీన్స్ గురించి డిస్కస్ చేసి ఉన్నాము. ఈ సెషన్లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్క్రీన్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి సో డైరెక్ట్గా దీంట్లో మనం ఏ కమాండ్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద కమాండ్ సెక్షన్. ఇక్కడ మీరు గమనిస్తే కంపెనీ ఇన్ఫో అని ఉంటుంది. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ కమాండ్. సో ఈ కంపెనీ ఇన్ఫో యాజ్ ద నేమ్ ఇంప్లాయీస్, ఇక్కడ కంపెనీ క్రియేషన్కి సంబంధించి లేదా కంపెనీ సెలెక్షన్కి సంబంధించి సో కంపెనీ కోసం మనం చేయదగిన ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రిస్టోర్, క్విట్. ఓకే, వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క సెషన్లో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ ద కంపెనీ. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కంపెనీ అనేది మనం ఆల్రెడీ కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నావిగేట్ అవ్వడం కోసం సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. సో కంపెనీ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కమాండ్ సెక్షన్లో కంపెనీ ఇన్ఫో ఈ ఆప్షన్లో సో క్రియేట్ కంపెనీ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. ఒకటి గమనించండి, ఇక్కడ ఏదైతే ఫస్ట్ లెటర్ రెడ్ కలర్లో వచ్చిందో దట్ ఈస్ అ షార్ట్ కట్. అంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే బోల్డ్లో కనిపిస్తుంది నార్మల్గా. సో బోల్డ్ కలర్ అన్ని కూడా షార్ట్ కట్స్ అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ కంపెనీ ఆప్షన్, మనం ఈ రెడ్ కలర్లో లేదా బోల్డ్లో ఉన్న వాటిని కూడా మనం కీబోర్డ్ నుండి ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ ఆప్షన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దట్స్ మీన్ మీరు సి నొక్కినా కానీ డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది లైక్ దిస్. అదర్వైజ్ కంపెనీ క్రియేషన్ పైన మౌస్తో లెఫ్ట్ బటన్ యూజ్ చేసి ఒకసారి క్లిక్ చేసినా సరిపోతుంది. సో దిస్ ఇస్ ద కంపెనీ క్రియేషన్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి డైరెక్టరీ. సో దట్స్ మీన్ మనం క్రియేట్ చేసిన కంపెనీ డాటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుందో ఆ పాత్ ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ నా సిస్టంలో సి డ్రైవ్లో యూజర్స్ పబ్లిక్ టాలీ ERP9 దాంట్లో డాటా అనే ఫోల్డర్లో ఈ పర్టిక్యులర్ కంపెనీ దట్ విల్ బి సేవ్ అనమాట. సో మనకు కావాల్సిన కంపెనీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం, ABC అండ్ కో. సో ఒక కంపెనీ నేమ్ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం మెయిలింగ్ నేమ్కి షిఫ్ట్ అవుతాం. సో కంపెనీ నేమ్, మెయిలింగ్ నేమ్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మెయిలింగ్ నేమ్ తీసేసుకుంది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద అడ్రస్. సో కంపెనీకి సంబంధించిన అడ్రస్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేద్దాం. సో మనకు కావాల్సిన కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాము. సో ఇక్కడ చూడండి, ఒకటి కన్నా ఎక్కువ లైన్స్ మీరు అడ్రస్ రాయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక లైన్ క్రియేట్ అవుతుంది. మీరు ఈ లైన్లో అడ్రస్ని కంటిన్యూషన్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు అడ్రస్ ఇక స్టాప్ చేయాలి అనుకున్నారో, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ సరిపోతాయి అనుకున్నారో, అప్పుడు ఎంటీగా ఎలాంటి డాటా ప్రొవైడ్ చేయకుండా ఎంటర్ ప్రెస్ చేయండి. సో దెన్ ఆటోమేటిక్గా అడ్రస్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో కంట్రీ, ఇన్ విచ్ కంట్రీ యు ఆర్ డూయింగ్ బిజినెస్, జస్ట్ సెలెక్ట్ ఇండియా. ఓకే, దెన్ ఆఫ్టర్ స్టేట్, మనకి ఏ స్టేట్ అయితే కావాలో అది ఇక్కడ చూస్ చేసుకోండి. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ తెలంగాణ. అండ్ పిన్ కోడ్, మనకు కావాల్సిన పిన్ కోడ్ టైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇన్ఫర్మేషన్, ఫోన్, మొబైల్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆప్షనల్. మీరు డాటా ఒరిజినల్ కంపెనీగా క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. బట్ జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి సో దిస్ ఈజ్ అ ఆప్షనల్. మీరు ప్రాక్టీస్ పరంగా ఇవన్నీ ఎంటర్ చేయకపోయినా పర్లేదు. బట్ వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఎట్ ఒరిజినల్ కంపెనీ యూ మస్ట్ ఎంటర్ అనమాట. సో ఈ డాటా అంతా ఎంటర్ చేశాక దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్. ఇక్కడ మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే కంపెనీ క్రియేట్ చేస్తున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది 2020 అండ్ 21 ఫైనాన్షియల్ ఇయర్. దట్స్ మీన్ April 1st, 2020 టు 31st March 2021 వరకు ఒక ఫైనాన్షియల్, అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆ మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ సిస్టమ్ తీసేసుకుంది. సో నెక్స్ట్ బుక్స్ బిగిన్ ఫ్రమ్. ఈ రెండు డేట్స్ ఒకటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక పర్టికులర్, సపోజ్ ఒక కంపెనీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే అప్ టు 31st March 2021 వరకు ఎప్పుడు క్రియేట్ అయినా, అంటే 1/4/2020 నుంచి
31/3/2021 మధ్యలో కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినా దాని ఫినాన్షియల్ ఇయర్ ఏముంటుంది 1/4/2020 నుంచే బిగినింగ్ అవుతుంది. కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ మొత్తానికి ఇదే అప్లై అవుతుంది. బట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఇస్ అ డిఫరెంట్. ఇదేంటంటే యాక్చువల్గా కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఆ ఇయర్ అనమాట. సో ఏప్రిల్లో అనేది ఫినాన్షియల్ ఇయర్ బిగిన్ అయినప్పటికీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎగ్జిస్ట్ అయ్యేది మేబీ ఆగస్ట్ నుంచి కానీ, సెప్టెంబర్ నుంచి కానీ, లేదా జనవరి నుండి కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కంపెనీ ఎప్పుడైతే యాక్చువల్గా ట్రాన్సాక్షన్స్ బిగిన్ చేసిందో ఆ డేట్ని బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని ఎంటర్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ 10th మంత్ వేస్తున్నానండి, 10th 15th వేసాను, 15th 10/2020. సో 15వ తారీఖు నుంచి బుక్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు కావాల్సిన డేట్స్ ఇవ్వచ్చు. సో ఇది ఎడ్యుకేషనల్ ఇయర్ కాబట్టి ఓన్లీ ఫస్ట్, సెకండ్ అండ్ లాస్ట్ డేట్స్ ప్రతి మంత్లో ఈ 3 డేట్స్నే సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాను కాబట్టి మనకు నచ్చిన డేట్ వేయడానికి లేదు. ఈ వెర్షన్లో, ఎడ్యుకేషనల్ వెర్షన్లో, ఒరిజినల్ వెర్షన్ లైసెన్స్డ్ వెర్షన్ అయితే మీరు ఏ డేట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ టాలీ వ్యాలెట్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏదైనా మీరు మీ టాలీకి ప్రొటెక్షన్ కనుక ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ కంట్రోల్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ప్రొవైడ్ ద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది అకౌంటింగ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వేరే ఎవరు కూడా మీ టాలీలో మీరు చేసేటువంటి పర్టిక్యులర్ కంపెనీని యాక్సెస్ చేయకూడదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద పాస్వర్డ్. అండ్ సేమ్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ కాలం రిపీట్ పాస్వర్డ్లో మళ్ళీ అదే తిరిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక వార్నింగ్ కూడా ఉంది, ఫర్గెట్టింగ్ టాలీ వాలెట్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డాటా ఇన్యాక్సెసిబుల్. ఇది మర్చిపోతే మాత్రం డాటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. సో యూ మస్ట్ రిమెంబర్. సో ఖచ్చితంగా మీరు ఆ డాటాని ప్రొవైడ్ చేయాలి ఇఫ్ యూ ప్రొవైడ్ ద పాస్వర్డ్. అదర్వైజ్ నథింగ్ బట్ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ మీ కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే ఇది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ సెక్యూరిటీ కంట్రోల్స్. మీరు సెక్యూరిటీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఎస్ ఇవ్వండి. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్, ఆడిట్ ఫీచర్స్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో డిసలో ఓపెనింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. సో ఇది డిసలో ఓపెనింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే ఎడ్యుకేషనల్ మోడ్ మామూలుగా ప్రాక్టీస్ పర్పస్ చేస్తుంటాం. సో మన డాటా కనుక ఒరిజినల్ అయినట్లయితే ఈ ఎడ్యుకేషనల్ మోడ్ వల్ల ప్రాక్టీస్ ఎంట్రీస్ అంటే రాంగ్ ఎంట్రీస్ దాంట్లో వచ్చేటప్పటికి ఒరిజినల్ డాటాకి ఈ ప్రాక్టీస్ డాటా మిక్స్ అయిపోయి అది మనకి కరెక్ట్గా కనిపించదు. కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్ మీరు నో పెట్టేస్తే మీకు పర్టికులర్ కంపెనీ ఎడ్యుకేషనల్ మోడ్లో ఓపెన్ కాదు. సో ఇది సెక్యూరిటీ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అంటే లైసెన్స్డ్ వెర్షన్ ఉన్నప్పుడు మాత్రమే, లైసెన్స్ మోడ్లో మాత్రమే కంపెనీ ఓపెన్ అవుతుంది అనమాట. బట్ ఐఎమ్ డిజేబులింగ్ దిస్, నేను నో ఇచ్చాను, ఇది ఆప్షనల్. బేసిక్ కరెన్సీ సింబల్ వచ్చేసి రూపీ సింబల్. మనం ఇండియాని ఎప్పుడైతే పెట్టామో, ఇండియా ఇక్కడ కంట్రీ ఇండియా అన్నాం కాబట్టి ఇండియాలో యూజ్ చేసేది కరెన్సీ సింబల్ ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయింది. ఫార్మాట్ నేమ్ వచ్చేసి ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ అంటాము, ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సఫిక్స్ సింబల్ టు అమౌంట్ ఇక్కడ నో ఇచ్చాం. సఫిక్స్ చేయడం, ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, సింబల్ని మనం ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ ఇవ్వాలా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది నెంబర్ ఇవ్వాలా అనేది ఇక్కడ ఇస్తున్నాం. సఫిక్స్ అంటే బ్యాక్ సైడ్ ద నెంబర్, అంటే ఈ సింబల్ని, రూపీ సింబల్ని అమౌంట్ వెనక వైపు చూపెట్టాలా అని అడుగుతుంది. మీరు ఎస్ కనుక ఇస్తే సింబల్ అనేది వెనక వైపు ప్రింట్ అవుతుంది అనమాట. ఇది నో ఇవ్వండి. యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. ఎస్, మనం ఏదైతే రూపీ సింబల్ ఇచ్చామో దానికి దీనికి ఒక స్పేస్ అనేది ఇస్తున్నాము. షో అమౌంట్ ఇన్ మిలియన్స్, నో ఇచ్చాం. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్, నార్మల్ ట్రాన్సాక్షన్స్కి నో ఇస్తామో, ఎప్పుడైతే కంపెనీ కనుక తన డీలింగ్స్ అన్ని కూడా ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఉన్నప్పుడు మాత్రం ఈ అమౌంట్ని మనం మిలియన్స్లో ఇవ్వాలి. నార్మల్గా థౌజండ్స్, ల్యాక్స్ వరకు మీరు ఇది నో ఇస్తేనే బెటర్ అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇస్ డిఫాల్ట్ 2, దాన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్, డెసిమల్ తర్వాత ఉన్న వాటిని మనం ఏమంటాం అని అడుగుతుంది, పైసా అని అంటాం. సో పైసాస్ని మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్, వర్డ్స్లోకి కన్వర్ట్ చేయడానికి కూడా ఎన్ని డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోవాలని అడుగుతుంది. ఇది కూడా మనం 2 ఇస్తున్నాం. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ అని అడుగుతుంది. సో జస్ట్ ప్రొవైడ్ ద ఎస్. సో దట్స్ అ సక్సెస్.
సో చూడండి మీ కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు కరెంట్ పీరియడ్ 1/4/2022 31/3/2021 అండ్ కరెంట్ డేట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ డేట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి 1వ తారీఖు అక్టోబర్ 1 అని మాత్రమే చూపిస్తుంది. సో మీరు ఈవెన్ 20th డేట్ రోజు ఓపెన్ చేసినా అక్టోబర్ 1 అని చూపిస్తుంది అనమాట. బికాస్ దిస్ ఈజ్ అ ఎడ్యుకేషనల్ మోడ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా, దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ మోడ్. సో ఇక నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ద కంపెనీ మనం క్రియేట్ చేసిన కంపెనీ పేరు వచ్చింది. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ నో వోచర్స్ ఎంటర్డ్. ఇప్పటిదాకా వోచర్స్ అనేవి లేవు, రైట్? సో మీరు వోచర్ ఎంట్రీ ఎప్పుడు చేస్తే ఆ డేట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ. ఈ కంపెనీ ఈ రకంగా మనం క్రియేట్ చేసుకుంటాం. సో జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ దట్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. మనం ఎడ్యుకేషనల్ మోడ్లో రకరకాల సమ్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. మనం చేసే ప్రతిసారి న్యూ కంపెనీ తీసుకొని దాంట్లో ఎంటర్ చేయడం వల్ల మన కంపెనీ క్రియేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ కంపెనీ. In the next sessions, we will discuss about the gateway of Tally and very important features like accounting info, inventory info and etc. So మీరు గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ నొక్కండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయడం వల్ల నేను వాటికి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.